డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు పవన్ కళ్యాణ్. దర్శనానంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అక్కడ అన్నప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారీని పరిశీలించనున్నారు. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటును కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించే అవకాశం ఉంది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంగా మారిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం విదితమే. తిరుమల శ్రీవారిని దర్శించుకొని 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు ఇప్పటికే ఆయన తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకోనున్నారు. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు. మొత్తంగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు దీక్ష విరమించనున్నారు. కాగా తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగిన విషయం విదితమే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్, మొత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనగా అయితే వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నిన్న అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆ దీక్ష విరమణ కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేష్? విజయ్, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం అనంతరం ఆయన ఈ దీక్ష కూడా ఆయన విరమించున్నారు. మరోపక్క మనం చూస్తే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు కూడా ఆయన దాదాపు 11 రోజుల నుంచి కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్షతోనే ఉన్నారు ఆయన. సో మరోపక్క మనం చూడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ టీటీడీకి సంబంధించి కూడా అధికారులతో రివ్యూ చేసే ఆస్కారం కూడా ఉంది. మరోపక్క మనం ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఆయన పరిమాణాలు కూడా విమర్శించడం జరిగింది. ఏదైతే స్వామివారి లడ్డూలు సైతం కూడా గత పాలకులు కల్తీ చేశారు, సో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నదానం సంబంధించి కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి భక్తులతో పాటు కూడా ఆయన అన్నదానం స్వీకరించే కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క నెయ్యికి సంబంధించి కూడా ఆయన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ సంబంధించి లడ్డూ పోటుకు సంబంధించి కూడా ఆయన టెంపుల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క అభిమానులు సైతం, జన సైనికులు సైతం, భక్తులు సైతం కూడా విపరీత సంఖ్యలో కూడా ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. గాయత్రి సదన్ కూడా జన సైనికులతో కిటకిటలాడుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఆయన స్వామివారి దర్శనానికి పయనం కానున్నారు. మరోపక్క ఆయన కుటుంబ సమేతంగా కూడా ఆయన రావడం జరిగింది. వాళ్ళిద్దరు పిల్లలతో కూడా ఆయన దర్శనానికి రావడం జరిగింది. మరోపక్క రాత్రి కూడా ఆయన ఎటువంటి విశ్రాంతి లేకుండా కూడా ఆయన కాలినడకను కూడా సక్సెస్ఫుల్ గా కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. మరోపక్క రేపు వారాహి సభకు సంబంధించి కూడా తిరుపతిలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క రేపు ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయనున్నారు. వారాహి సభకు సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయనున్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఆలయాలకు సంబంధించి కూల్చివేతకు సంబంధించి కానీ, గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి కానీ, గత ప్రభుత్వం చేసిన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా గత ప్రభుత్వం చేశారని కూడా ఆయన రేపు ఘాటుగా స్పందించే అవకాశం కూడా కనిపిస్తోంది. విజయ్, ఎస్, అంటే మొత్తంగా ఈ ప్రాయశ్చిత దీక్ష తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక సభను నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేస్తారన్నట్లుగా కూడా ఇప్పటికే అంతర్గతంగా సమాచారం అంతోంది. అంటే సుప్రీంకోర్టు వైపు దీనికి సంబంధించి ఆ తీర్పు రిజర్వ్లో పెట్టిన కారణంగా పెద్దగా రాజకీయ కామెంట్స్ చేయకూడదని కూడా ఇప్పటికే మరొక వర్షన్ కూడా వినిపిస్తోంది. సో దీన్ని ఎలా చూడాలి మహేష్, ఏం జరగబోతోంది ఈ విషయంలో? విజయ్, అపెక్స్ కోర్టులో ఉన్నంత వరకు కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయకపోయినప్పటికి కూడా ఆయన గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేసే ఆస్కారం అయితే ఉంది. ఆయన ఏదైతే లడ్డూకు సంబంధించి కూడా ఆయన రేపు మాట్లాడకపోవచ్చు, కానీ గత ప్రభుత్వం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా గుడిలో కూల్చివేతకు సంబంధించి కూడా ఆయన రేపు కామెంట్ చేసే ఉంది. మరోపక్క జన సైనికులు కూడా లేకపోతే ఎంటైర్ సమాజం, భారతదేశ సమాజం కూడా పవన్ కళ్యాణ్ రేపు వారాహి సభలో ఏ విధంగా కూడా సందేశాన్ని ఇస్తారని కూడా వేచి చూస్తున్నారు. మరోపక్క కూడా ఆయన రేపు కోర్టు పరిధిలో ఉన్నంత నేపథ్యంలో కూడా ఆయన ఏ విధంగా రేపు
ఆయన కామెంట్స్ చేస్తారు, ఏ విధంగా కూడా స్పందిస్తారని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది విజయ్. మరోపక్క ఆయన తిరుపతి తిరుమలకు సంబంధించి కూడా, ఆయన టీటీడీకి సంబంధించి కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన ఫీడ్బ్యాక్ మరియు రివ్యూ చేసే ఆస్కారం కూడా ఉంది. మరోపక్క అన్ని విషయాలు కూడా ఆయన తెలుసుకుంటున్నారు. గత కాలినడకన కూడా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కానీ, ప్రతి ఒక్క అక్కడ ఉన్న ప్రదేశాలకు సంబంధించి కానీ, అక్కడ ఉన్న గొప్పతనానికి సంబంధించి కానీ ఆయన ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేష్.